అలాగే ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? కన్యారాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. చతుర్థంలో శుక్రుడు, షష్ఠంలో రాహువు. కృషికి తగిన ధనయోగం లభిస్తుంది. ఏకాగ్రతతో పనులు చేయడం ద్వారా ఆర్థిక అభివృద్ధి సూచితం. పలు మార్గాల్లో ఆస్తులు వృద్ధి చెందుతాయి. గృహ వాహనాది యోగాల విషయంలో మేలు జరుగుతుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగండి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ ఏకాగ్రతతో వాటిని అధిగమించి విజయాలు రాబట్టాలి. విశ్వాసభూయిష్టంగా పనిచేయడం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ఆటంకాలు తొలగుతాయి. తగిన రక్షణ కలుగుతుంది. ధైర్యం సర్వప్రధానమని గుర్తించండి. మీ బాధ్యతలను మీరు ధర్మబద్ధంగా నిర్వర్తించవలసిన ఆవశ్యకత ఉన్నది. అందుకు అవసరమైన సూచనలు కుటుంబ సభ్యుల నుండి తీసుకోవాలి. సొంత నిర్ణయాల కంటే సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. పరిస్థితులకు తగ్గట్టుగా మంచి చెడులను ఆలోచించి మంచి ఫలితాల కోసమై మీరు కష్టపడండి. దైవం మీకు సహకరిస్తుంది. భవిష్యత్తు శుభప్రదంగా ఉన్నది. శాంతంగా సంభాషించడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కార్యసిద్ధికై నవగ్రహ శ్లోకాలను చదువుకోవాలి. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? కన్యారాశి వారు నవగ్రహాలని దర్శించడం మంచిది. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు ఈ రాశి వారికి? నవధాన్యం అగ్నికి సమర్పించండి.